గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను. బాగున్నారా? మీరంతా మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా? ప్రతి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. మీలో చాలామంది ఈ వాగ్దాన సందేశాల ద్వారా విశిష్టంగా దీవెని పొందుతున్నామండి, ఆత్మలో బలపడుతున్నాము, స్థిరత్వంలో కొనసాగుతున్నామని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను నిజంగా ప్రభువును స్తుతిస్తున్నాను. మా ప్రయాస వ్యర్థం కావట్లేదని తెలుసుకున్నప్పుడు మేము కూడా చాలా ప్రోత్సాహాన్ని పొందుతాం. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మన కోసం రాయబడ్డాయి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభువును కలిగి ఉండడమే గొప్ప ధన్యత. ఆయన ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఆయన నుండి మనకు వచ్చే ఆధ్యాత్మిక సంపదలన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. ఒక మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితం ప్రభువులో మాత్రమే సాధ్యం. చాలామంది రోజుల్లో తాము ఎందుకు బ్రతుకుతున్నారో తెలియకుండానే బ్రతుకుతున్నారు. కానీ క్రైస్తవునికి ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక గమ్యం ఉంది. మనందరం ప్రభువును మహింపరచాలనే, ఆయన గణపరచాలనే ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 66 and verse 12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకను ఎత్తి కొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. ఈ వచనం మనందరికీ కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. అవేంటంటే, మొట్టమొదటిగా గాడ్స్ కేర్ అండ్ గాడ్స్ కన్సర్న్ అండ్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు అన్నీ ఒక ప్యాకేజ్ అంటే ఈ వచనంలో మనం చూడొచ్చు. ప్రాముఖ్యంగా, అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటంటే నది వలె సమాధానము అన్నాడు ఆయన. జీవితంలో అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం అంటూ ఏదైనా ఉంది అంటే సమాధానంగా బ్రతకడమే, శాంతిగా జీవించడమే. దేవునితో సమాధానాన్ని కలిగి ఉండడం, ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వారితో సమాధానాన్ని కలిగి ఉండడం కన్నా అద్భుతమైన ఆశీర్వాదం ఇంకేమన్నా ఉందంటారా? ప్రపంచంలో చాలామందికి అన్నీ ఉన్నా సమాధానం లేదు. అందును బట్టి జీవితాలు నిరాసక్తిగా కొనసాగుతుంటాయి, నిరుత్సాహంతో ఉంటారు, నిరాశలో, నిస్పృహలో ఉంటారు. అన్నీ ఉంటాయి వాళ్ళకి. డబ్బు ఉంటుంది, హోదాలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, చక్కని భవంతులు ఉంటాయి, అన్ని రకాలైన అవసరాలు వారికి తీర్చబడి ఉంటాయి. కానీ ఎందుకో మనసులో నెమ్మది ఉండదు. భార్యాభర్తలు ఉంటారు, వారిద్దరూ ఒక 2 రోబోట్లలాగా ఉంటారు, ఇళ్లలో యాంత్రికంగా బ్రతికేస్తుంటారు. ఏదో పెళ్లి చేసుకున్నాం కదా బ్రతకాలన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు. ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమను వ్యక్తీకరించడం ఆ కుటుంబాల్లో కనబడదు. సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళిన ఈ రోజుల్లో మనిషి గలిబిలితోనే ఉన్నాడు. సమాధానంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కొంతమంది సమాజాన్ని విడిచి ఎక్కడో దూరంగా కొండల్లోనికి, పర్వతాల్లోనికి వెళ్ళిపోయి చెట్ల కింద కూర్చుని ప్రశాంతంగా ఆసనాలు వేసుకుని కూర్చుని ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు. కానీ అదేంటో వాళ్ళకు కూడా సమాధానం లేదు, వారికి కూడా నిజమైన సంతోషం లేదు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నది వలె సమాధానాన్ని నేను ప్రవహింపచేస్తాను. ఇక్కడ ఆమె అనే మాట ఉపయోగించడం జరిగింది. ఆమె ఎవరు అంటే యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుని దగ్గరికి మనం రావడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా, పాప పశ్చాత్తాపాన్ని పొంది రక్షణ పొందడం ద్వారా మనకి ఇవ్వబడే మొట్టమొదటి ఆశీర్వాదం సమాధానాన్ని దేవుడు మనకిస్తాడు. క్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందని అపోస్తలుడైన పౌలు కూడా తన పత్రికల్లో ఆ మాట రాసుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గలిబిలిగా ఉన్నావా, కలవరంతో ఉన్నావా, ఆందోళనతో ఉన్నావా? నీకు సమాధానం దొరికే చోటంటూ ఏదైనా ఉంది అంటే అది యేసు ప్రభు సన్నిధి మాత్రమే. ఆయన్ను మినహాయిస్తే, ఆయన ప్రక్కన పెడితే నువ్వు ఎప్పుడూ లోకంలో సమాధానం పొందలేవు. లోకం ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఉప్పొంగ చేసే ఆనందాన్ని ఇస్తుంది అంతే. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక సోడా బుడ్డిని తీసుకుని దాన్ని కొడితే ఆ గ్యాస్ వస్తుంది చూసారా, అది ఎంతసేపు ఉంటుంది? కొంతమంది ఆనందం, సంతోషం కూడా అలాంటిదే. లోకం ఇచ్చే అనుభవాలన్నీ అలాగే ఉంటాయి. కానీ దేవుడిచ్చే సమాధానం, సంతోషం తాత్కాలికం కాదు, కానీ పర్మనెంట్గా, శాశ్వతంగా ఉంటాయి. కనుక ఆయన గట్టిగా పట్టుకుంటే మన జీవితాల్లో ఆశీర్వాదం పొందుతాం. జనముల ఐశ్వర్యం మీరు అనుభవించినట్లు. ఇక్కడ గమనించండి, కొన్ని ట్రాన్స్లేషన్లో ఐశ్వర్యము అన్న చోట వెల్త్ అనే పదం వాడారు, వెల్త్ అనే పదం ఉపయోగించబడింది. కొన్ని ట్రాన్స్లేషన్లో అక్కడే ఐశ్వర్యం ఉన్న చోట గ్లోరీ అనే పదం వాడారు, మహిమ అనే పదం వాడారు. సో ఈ రెండింటినీ కనుక మనం తీసుకుంటే, దేవుడు తన మహిమతో మనల్ని నింపే దేవుడు ఆయన. ఆ తర్వాత ఐశ్వర్యాన్ని కూడా మనకి ఇస్తాడు. ఐశ్వర్యం లేదా వెల్త్ అంటే నేను కేవలం భౌతికంగా మాట్లాడడం లేదు. కొంతమంది ఎప్పుడు కూడా
నాకు ఐశ్వర్యం గట్టిగా రావాలని కోరుకుంటున్నానండి, ఏమన్నా నిధులు ఏమన్నా దొరుకుతాయేమోనని కొంచెం ప్రార్థన చేసి గట్టిగా చెప్పండి, గుప్త నిధులు ఎక్కడున్నాయో మాకు తెలియాలనుకుంటున్నామండి అని చెప్పి ఏవో నిధుల కోసం కనిపెడుతూ ఉంటారు. ఇక్కడ ఐశ్వర్యము అంటే క్రీస్తు జ్ఞానములో అభివృద్ధి పొందే ఐశ్వర్యం, ఆయన కృపలో అభివృద్ధి పొందే ఐశ్వర్యం, స్పిరిచువల్ ప్రాస్పారిటీ, స్పిరిచువల్ వెల్త్ మనం సంపాదించుకోగలుగుతాం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఇతరులను సన్మానించడం కావచ్చు, ఆధ్యాత్మిక విలువలతో బ్రతకడం కావచ్చు, ఎథిక్స్ అండ్ మారల్స్ అన్ని విషయాల్లో ఎగ్జిబిట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఐశ్వర్యమే. కేవలం భౌతికంగా ధనరాశులు, వెండి బంగారాలు కూడబెట్టడం మాత్రమే ఐశ్వర్యం బైబిల్ చెప్పట్లేదు. కానీ ప్రభు దగ్గరికి రావడం ద్వారా దేవుడు ఆధ్యాత్మికంగా మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఆ కారణాన్ని బట్టే పౌలు మహాశయుడు అంటాడు, మావి మంటి ఘట్టములే కానీ ఈ మంటి ఘట్టములలో దేవుని ఐశ్వర్యం ఉంది అన్నాడు. నిజమే, అది ఎంత గొప్ప విషయం. మనందరం మంటివారమే కాదంటలేదు, కానీ మరి ఎందుకు మనం ప్రభావితం చేసేవారంగా ఉన్నాం? అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎందుకు మారుతున్నాం? అనేక మంది దేవునికరంగా ఎందుకు మారుతున్నాం అంటే ఈ మంటి ఘట్టములలో దేవుడు తన ఐశ్వర్యాన్ని ఉంచాడు కాబట్టే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాం. మీరు చేయాల్సిన ప్రార్థన కూడా అదే, ప్రభువా నీ దివ్య ఐశ్వర్యంతో, నీ హెవెన్లీ రిచెస్ అండ్ వెల్త్తో మమ్మల్ని నింపండి ప్రభువా అని ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు అన్ని విషయాలు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంత మాత్రం కాకుండా దేవుడు తన ప్రజల ద్వారా లేదా ఎవరి ద్వారానైనా ఆయన పంపించే సహాయం ఎలా ఉంటుందంటే, మీరు చంకను ఎత్తుకొనబడెదరు అనే మాట అక్కడ రాయడు. దేవుడు గౌరవాన్ని ఇస్తాడు, ఆనర్ని ఇస్తాడు. ఆయన తన ప్రభావంతో మిమ్మల్ని నింపుతాడు. ఎవరైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూశారో, నువ్వు ఎందుకు పనికిరావని ఎంతమంది అయితే నీ మీద ముద్ర వేశారో వాళ్ళందరినీ దేవుడు నీ చుట్టూ తీసుకురావడం ద్వారా వారే ఆ తర్వాత కాలంలో నిన్ను గణపరుచువారిగా, నీ మంచితనాన్ని గుర్తించేవారుగా దేవుడు చేస్తాడు. నీ శత్రువుల నోళ్లను దేవుడు మూసి ఆయన నామాన్ని మహింపరుచుకునే దేవుడు ఆయన. యోసేపు జీవితంలో అది జరగలేదా? ఏ అన్నలైతే తీసుకెళ్లి యోసేపును గోతులో పడేశారో వారే యోసేపు ముందు సాగిలపడి నమస్కారం చేశారు. దేవుడు చేస్తాడు అలాంటి పని. అందును బట్టే నువ్వు ధైర్యంగా ఉండాలి, కృంగిపోవద్దు. దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడు, ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. ఆ తర్వాత అన్ని విషయాల్లో నిన్ను పట్టించుకుని ఉన్నతమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తారు. ఈ వాగ్దానం రోజంతా క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి. ఈ వర్తమానాన్ని దేవుడు మీకు ఆశీర్వాదకరంగా ఇస్తే ఇది అనేక మందికి షేర్ చేయండి, తద్వారా వారు కూడా దేవుని వాక్యాన్ని వింటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నది వలె సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేశావు. ఆధ్యాత్మిక ఐశ్వర్యంలో మమ్మల్ని స్థిరపరుస్తాను వాగ్దానం చేశావు. నువ్వు ఎంత మంచి దేవుడు నాయన. మా అందరి పట్ల నీకున్న ఉన్నతమైన శ్రేష్టమైన ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. సమాధానకరములైన ఆలోచనలను బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు విన్నారో వారిలో ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను మీరు ఆశీర్వదించండి. నీ దీవెనకు పాత్రులుగా చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, సమస్యల్లో ఉన్న వారికి పరిష్కారం ఇవ్వండి. ఈ రోజంతట్లో కావలసిన జై జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరే నీ కృపాసింహాసనను కురిపించి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.